హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో పొద్దున్నే చూసే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది నిన్నటి వీడియో. నిన్న గురువారం అండి. సాయిబాబా గుడికి వచ్చాము. అనుకోలేదండి, పొద్దున్నే పిల్లలు ఫోన్ చేసి వాళ్ళ అమ్మల్ని పనికి పంపించేసి నా దగ్గరికి వచ్చి నా చుట్టూ తిరుగుతూ ఉంటారండి కోడిపిల్లల్లాగా. అక్క అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి. ఇంకా గురువారం కదా సాయిబాబా గుడికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యి వచ్చేసరికి 11 అయిందండి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 రూపాయలండి ఛార్జీ. ఆటోలో వచ్చాము. ఆటో వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డామండి, చెప్తాను. ఇదేంటంటే నాగమయ్య బండ అంటారండి. సంవత్సరానికి 1 ఇంచు పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో స్కూల్కి వెళ్ళే టైంలో వచ్చాను ఈ గుడికి. అప్పుడు చూస్తే ఈ బండ ఉండేది, చిన్నగా ఉండేది. గుడి కూడా చిన్నగా ఉండేది. గుడికి బండకి మధ్య గ్యాప్ ఉండేదండి తిరగడానికి. ఇప్పుడు ఆ గ్యాప్ అనేది లేదు. బండ కూడా చాలా పెద్దగా అయిపోయి గుడి ఆనుకుందండి. బాగా అనిపించింది చూడడానికి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చెట్లు, కొండలు, ఇక్కడ మంచినీళ్ళ చెరువు కూడా ఉందండి. మేము వెళ్ళలేదు. ఇక్కడ గురు పౌర్ణమి బాగా చేస్తారండి. స్వామివారు అరగండి, మీరు కూడా దండం పెట్టుకోండి. మీరు గుడి చూస్తూ నేను చెప్పేది వింటూ ఉండండి ప్లీజ్. వీడియో చివరి వరకు చూడండి. ఆటో మాట్లాడుకొని వచ్చామండి. ఆటో బయట ఆపేసి నేను ఒక్కనే వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి, మీరు దర్శనం చేసుకొని రండి, మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. మేము ఉండమని లేదండి, అతనే ఉంటానన్నాడు. ఫోన్ అడిగాడు. అక్క ఫోన్ ఇవ్వ, నా ఫోన్ స్విచ్ ఆగిపోయింది, ఒక ఫోన్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. మా మామయ్య కొడుకుని అక్కడ ఉంచి ఫోన్ మాట్లాడిన తర్వాత తీసుకురా ఫోను అని చెప్పేసి ఇంకా మేము లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకొని ప్రసాదం పెట్టించుకొని కూర్చొని పిల్లలు ఆడుకొని తర్వాత కూడా ఫోన్ ఇంకా తేలేదండి. ఇంకా పిల్లల్ని పంపించాను, ఫోన్ తీసుకురాపో, ఇంకా తేలేదేంటి వాడు అని చెప్పేసి. మా మామయ్య కొడుకు తేలేదు. ఇంకా అమ్మాయి వెళ్ళింది, అమ్మాయికి ఇవ్వలేదు. ఇంకా నాకు చాలా కోపం వచ్చిందండి. 2 నిమిషాలు అంటున్నాడంట. ఇంకా నేను వెళ్ళేసరికి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంకా నేను లాక్కున్నాను ఫోను. లాక్కొని ఫోన్ పెట్టేశాను. అక్క 2 నిమిషాలు అని వెనకే వచ్చాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది. ఇది ఒక్కసారి మాట్లాడి ఇవ్వు అంటే ఇంకా ఫోన్ చెవిలో పెట్టుకొని గుడి అంతా తిరుగుతున్నాడండి. పిల్లలు ఫోన్ ఇవ్వన్నా అని మా ఫోన్ కోసం మేము అట్లా తిరగాల్సి వచ్చింది. ఇంకా ఫోన్ ఇచ్చాడు. ఇంకా వీడియో తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మాకేం చెప్పాడంటే, మేము గుడికి వెళ్ళేటప్పుడే అడిగాము, పెద్దవాళ్ళకి 20 అన్నాడు, చిన్నపిల్లలు ఉన్నారంటే 10 ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. వెళ్ళేటప్పుడు ఎంత అయినాయండి? 110 అవుతాయండి. పెద్దవాళ్ళకి 80 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు, 110 అయినాయి. మళ్ళీ రాను 110. ఇంకా ఉన్నాడు కదా మాకు ఇబ్బంది లేకుండా అని చెప్పేసి నేను 250 ఇచ్చానండి. 250 తీసుకోలేదండి. ఎంతసేపు గొడవ చేశాడో. 400 అడిగాడు. 400 అడిగితే 400 ఎందుకు ఇస్తాం, మేము మాట్లాడుకోలేదు కదా, 200 నువ్వు అడగలేదు కదా, ఫస్ట్ చెప్పలేదు కదా అని చెప్పేసి నేను అన్నాను. నాకు 400 ఇవ్వాల్సిందే, నేను ఎంతసేపు ఉన్నాను అని చెప్పి మాట్లాడాడు. మేము ఉండమనలేదు కదా ఇంతసేపు, నువ్వే ఉన్నావు నా ఫోన్ అంతసేపు వాడుకున్నావు అని చెప్పేసి నేను అన్నానండి. ఇంకా 400 ఇమ్మన్నాడు. 250 ఇచ్చాను, తీసుకోలేదు ఎంతసేపు. ఇంకా నేను నించొని నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఇంకా మా మామయ్య కొడుకుని ఇచ్చిరారా అని పైకి వెళ్ళాను. వాడు ఎంతసేపు బ్రతిమలన్నా తీసుకోలేదు. నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఏం జరిగిందో. ఆ అబ్బాయి తిట్టటము, వాళ్ళ నాన్న ఫోన్ చేసి సారీ చెప్పటము ఇట్లా జరిగాయి. నేను మళ్ళీ చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.